జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భాగవత గేయసుధకి స్వాగతం. శ్రీకంఠ చాపఖండన రాజమండన సకల జనరంజనా ధనుజకుల భంజన రాకేందు చంద్రికా సమకీర్తి చందన రామ సీతారామ రామ భూపాల. వ్యాస భగవానునకు వందనంబునరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు శ్రీకృష్ణ సర్వస్వమగు దశమ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని అక్షర రూపమైన ఈ భాగవత సుధలో అత్యద్భుతమైన దశమ స్కంధంలోకి శ్రీకృష్ణ పరమాత్మ అవతార ఆవిర్భావ ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాము. భాగవత గ్రంథమే భగవత్ స్వరూపమని వ్యాసముని రమ్యముగ ధన్యముగ వర్ణించే. భాగవత స్కంధములు భగవాను నంగములు అని నిరూపణములయ్యను పురాణములలో. తొలి రెండు స్కంధములు స్వామి పాదములని, మూడు నాలుగు స్వామి ఊరుద్వయమ్మని, ఐదవది నాభియని, ఆరవది హృదయమని, ఏడు ఎనిమిది స్వామి బాహుయుగళమ్మని, నవమ స్కంధము స్వామి కమనీయ కంఠమని, దశమ స్కంధము స్వామి ముఖమండలమ్మని, ఏకాదశము నుదురు ద్వాదశము శిఖయని, వెరసి భాగవతమే శ్రీకృష్ణ సర్వమని అని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపమే భాగవతము, భాగవతమే పరమాత్మ యొక్క అక్షర రూపము అని వర్ణించారు మనకు వ్యాస మహర్షి. అటువంటి భగవత్ స్వరూపమైన భాగవత గ్రంథంలో దశమస్కంధము స్వామి ముఖమండలం వంటిదట. ఇంకా ఇటువంటి అత్యద్భుతమైన ఈ స్కంధాన్ని ప్రారంభిస్తూ ఇంకా ఈ భాగవత ప్రశస్తిని ఏ విధంగా చెప్పారు వ్యాస మహర్షి అంటే, భక్తి సుజ్ఞాన వైరాగ్య సంభరితమని, భాగవతులైనట్టి జ్ఞానుల చరిత్రమని, భక్తి ముక్తి ప్రదము భవతాపహరణమని వర్ణించే వ్యాసుండు భాగవత గ్రంథమును. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ప్రసాదించే గ్రంథమని, ఇంకా అటువంటి భాగవతుల యొక్క చరిత్రలతో నిండి ఉంటుంది ఇదని వర్ణించారు వ్యాస మహర్షి. ఇది భక్తి ముక్తి ప్రదము భవతాపాలని హరించేది ఈ భాగవత గ్రంథం అని చెప్తున్నారు. పరమ భాగవతుడు పరీక్షిన్నరేంద్రుండు పరమ యోగీంద్రుడగు శుకునిగని ఇట్లనియే. ఓ మునీంద్ర వింటి ఇన చంద్రవంశముల రాజుల చరిత్రములు అందలి విశేషములు. మహానుభావ ఓ చుకయోగీంద్ర, తమ దయ వలన ఈ నవమస్కంధంలో అనేక రాజవంశాల చరిత్రలు విన్నాను, ఎంతో సంతోషం కలిగింది. ఇప్పుడు నాదొక సందేహం చెప్పండి స్వామి. ఏల జన్మించే హరి యాదవ కులంబులో, ఏ లీల మెలిగెనేమేమి పనులను చేసే, మా పెద్దలైన పాండవులెట్లు గెలిచిరి, ఎవరి దయతో నేను బ్రతికి జన్మించి తిని. ఆ శ్రీహరి యాదవ కులంలో ఎందుకు ఆవిర్భవించారో తెలియజేయండి పరమాత్మ. మా పెద్దలైనటువంటి పాండవులు ఏ విధంగా వీరుల్ని జయించి విజయాన్ని సాధించారు, నేను ఎవరి దయతో నా తల్లి గర్భంలో నుంచి ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాను, అదంతా కూడా సవిస్తరంగా తెలియజేయవలసింది అని అడుగుతున్నారు.
ఈ విధంగా చెప్తున్నారు శుకయోగీంద్రుల వారు. అని వినయమున అడుగు నరవరునితో శుకుడు, వినవయ్య మహారాజ విష్ణుగాథా క్రమము, వినిపించు వారలను వినువారలను గూడ, విమలులను గావించు విష్ణుగాథాలహరి. ఎంత గొప్పది అంటే ఈ విష్ణు కథా శ్రవణము అనేది, ఆ కథామృతము వినేవారిని వినిపించేవారిని కూడా ధన్యాత్ముల్ని విమలులని చేస్తుందయ్యా. భూవరా విను అసుర శ్రేష్ఠులెందరో మున్ను భూనాథులై పుట్టి భువిని పాలింపంగ, భారమోపగలేక భూమి గోరూపమున భారతీపతి జేరి విలపించే శోకమున. అంతకు పూర్వపు యుగాలలో ఉన్న అసురులంతా కూడా వారి వారి కర్మఫలాల వల్ల, సత్కర్మలు ఉన్నాయి, అసురులు చేసిన పుణ్య పాప కార్యాలన్నీ ఉన్నాయి. వారు మహారాజులై పుట్టారట ద్వాపరయుగంలో ఈ భూమి మీద అంతాను. వారి దుర్మార్గ వర్తనం వల్ల, వారి అధర్మ పాలన వల్ల భూభారం భరించలేకపోయిందట భూదేవి. భూదేవి భూమి మీద ఎంత జనం సంఖ్య పెరిగినప్పటికీ ఆ తల్లికి భూభారం కాదట. భూమికి భారమయ్యేది ఎప్పుడు అంటే అధర్మం పెరిగినప్పుడు. భూమాత గోరూపంలో వెళ్ళి, నాకు ఈ భారాన్ని ఏ విధంగా తొలగిస్తావో ఉపాయం చెప్పవయ్యా స్వామి అని కమలాసనుడైన ఆ బ్రహ్మదేవుని ప్రార్థించింది. అంత కమలాసనుడు ఆమెను సురలను వెంటగొని విష్ణువును దర్శింపగానేకి, ధ్యాని అయి అద్భుత సమాధిలో ఆలించి ఆ పలుకులను తెలిపెనత్యంత మోదమున. బ్రహ్మదేవుడు దేవతల్ని భూదేవిని వెంటబెట్టుకొని శ్రీహరి సాన్నిధ్యానికి వెళ్ళి శ్రీహరిని శరణు వేడటానికి వెళ్ళారు. అతడు ధ్యాన నిమగ్నుడై ఆ ధ్యానంలో శ్రీహరి యొక్క ఆదేశాన్ని పలుకులను ఆయన ఆలకించి ఆ విషయాన్నే దేవతలకు చెప్తూ ఉన్నారు. వినుడు దేవతలార విష్ణు భగవానుండు వసుదేవతనయుడుగా భువిని జన్మించునట, మీరు మీ అంశలతో యాదవులుగా పుట్టి భూభారమును బాపు హరిని సేవింపవలే. ఆదిశేషుడు హరికి అగ్రజుండై పుట్టు, సురకన్యలెల్ల హరి పూజకై పుట్టవలే. స్వామి ఆనతి చేత యోగ మాయాదేవి కార్యార్థమై తాను జన్మించు భూమిపై. ఆ బ్రహ్మదేవుడికి తన ధ్యానంలో స్ఫురించిన విషయాన్ని శ్రీ విష్ణు భగవానుడు తెలియజేసిన పలుకుల్ని ఈ విధంగా దేవతలకు తెలియజేస్తున్నాడు. పరమాత్మ దేవకి గర్భంలో జన్మిస్తారట. మీరంతా కూడా మీ మీ అంశలతో యాదవులుగా పుట్టి ఆ శ్రీహరిని సేవించండి. దేవకాంతలంతా కూడా హరిపూజకై పుట్టవలసినది. యోగమాయ కూడా తన కార్యార్థమై భూమి మీద జన్మిస్తుంది. ఈ విధంగా నాకు శ్రీమన్నారాయణుడు ఆనతిచ్చారు అని చెప్పి దేవతల్ని ఒప్పించి భూదేవిని ఓదార్చి బ్రహ్మదేవుడు తన నివాసానికి వెళ్ళిపోయాడు. అప్పుడు భూలోకమున యదువంశరాజైన శూరసేనుడు మధురపురికి రాజుగనుండే. అప్పుడు భూలోకంలో యదువంశరాజైనటువంటి శూరసేనుడు మధురా నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. శూరసేనుని కుమారుండు వసుదేవుండు ఉగ్రసేనుని తనయ దేవకిని పెండ్లాడే. దేవకికి అన్నయగు కంసుండు ప్రేమతో నవదంపతుల రథము తోలుచున్నంతలో. ఆ వసుదేవుడు ఉగ్రసేనుని కుమార్తె అయిన దేవకీదేవిని పెండ్లాడాడు. కంసుని పినతండ్రి కుమార్తె దేవకీదేవి. ఆ దేవకి పట్ల అత్యంత మమకారం ఈ కంసుడికి. తన రథాన్ని తనే తోలుతూ బావ చెల్లెల్ని బావమతిని కూర్చోబెట్టుకుని వారి ఇంటికి తీసుకువెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు కంసుడు. ఆ విధంగా వారి రథం ప్రయాణిస్తూ ఉండగా అశరీరవాణి ఆకాశంబులో నుండి పలికె కంసుని గుండె బెదరగా చెదరగా, చెల్లిపై ప్రేమతో త్రోలుచుంటి విరథము ఈమె అష్టమ గర్భమే నిన్ను హరించు. అలా వెళుతూ ఉన్న సమయంలో ఆకాశవాణి నుంచి కొన్ని పలుకులు వినపడ్డాయి.
అయా కంస మహారాజా, నువ్వు ఎంతో ప్రేమతో నీ చెల్లెల్ని బావని తీసుకొని వెళ్తున్నావు రథంలో తోలుతూ స్వయంగా. ఈమె గర్భంలో జన్మించే అష్టమ శిశువే నీకు మరణానికి కారణమవుతాడు అని ఆకాశవాణి పలికింది. ఆకాశవాణి ఇటు పలుకగా నొలికిబడితో బుట్టును కొప్పు బట్టి క్రిందకు లాగి ఆగ్రహావేశమున అగ్నివలె మండుచును కత్తి దూసెను చెల్లి కుత్తుకను తెగవేయ. ముద్దుల చెల్లి అయినటువంటి ఆ దేవకీదేవిని ఒక్క ఉదుటున ఆమె జుట్టుపట్టి కిందకి లాగి రథం నుంచి కత్తి దూశాడు, ఆమె గొంతుకని తెగవేయటం కోసం, నరికివేయటం కోసం. అంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తన ప్రాణప్రదమైన చెల్లెల్ని చంపడానికి ఒక్క క్షణం కూడా వెనుకాడలేదు. విచక్షణ నశించిపోతుంది క్రోధంలో అంటే దానికి తార్కాణంగా ఉంటుంది మనకు. అప్పుడు వసుదేవుండు బావమరిదిని గంచి అమృతము వంటి చల్లని వచనములతోడ శాంతింపజేయుటకు ప్రార్థించే కంసుని గాలి మాటల నిట్లు నమ్మంగరాదని. నవదంపతులు దేవకి వసుదేవులు ఎప్పుడైతే చెల్లెల్ని జుట్టుబట్టి కిందకి లాగి కత్తి దూశాడో ఆమె మీద, వెంటనే వసుదేవుడు వచ్చి చేతులు జోడించి అడ్డుపడ్డాడు. బావా, ఇది నీకు ధర్మం కాదు. ఈ బాల బహుబేల నీ సేమమును గోరు అనుగు చెల్లెలు నీకు దీని చంపుట తగదు. పుణ్యమూర్తి విసద్వంశ సంజాతుడవు నీ కీర్తి ఇది తగదు యోచింపుమో బావ అనుచు పలు విధములుగా బ్రతిమాలి ఒప్పించి ఆ పైన వాగ్దానమిచ్చే వసుదేవుండు. తనకు గల్గిన సుతుల కంసుకిచ్చెదననుచు తన భార్య ప్రాణములు కాపాడెనప్పటికీ. నాకు పుట్టబోయే బిడ్డల్ని అందరినీ నీకే ఇస్తాను, నువ్వు నా మాట నమ్ము అని వాగ్దానం చేసి ఈమెను ఇప్పుడు సంహరించవద్దు అని బతిమాలి వసుదేవుడు ఏదో ఒక విధంగా ఒప్పించి అప్పటికి ఆ గండం నుంచి గట్టెక్కుతారు. కొంతకాలానికి దేవకీదేవి గర్భవతి అవుతుంది. అంత కొన్నాళ్ళక కాంత గర్భము దాల్చి కనియనొక తనయుని కడు కీర్తిమంతుని సత్యంబు తప్పక వసుదేవుడా బాలుగొని పోయి అర్పించే కంసునకు ధైర్యముగా. పుట్టిన మొట్టమొదటి పసికందు వసుదేవుడు ఆ బిడ్డని తీసుకొని పోయి గుండెని చిక్కబట్టుకొని ఎంతో ధైర్యంతో తన బావకి ఇచ్చేశాడు. తన బావ వసుదేవు సత్యనిష్టకు మెచ్చి కంసుడా బాలుగని వసుదేవుతో బలికే. వసుదేవని సుతుని కొని పొమ్ము నీ తోడ వీని కథమున నాకు భయమేమియును లేదు. బావ యొక్క సత్యనిష్టకి చాలా అబ్బురపడిపోయాడు కంసుడు. వీడి వల్ల నాకు భయం లేదు, అష్టమ గర్భం అని కదా ఆకాశవాణి పలికింది, అందువల్ల నువ్వు తీసుకోపోవిడిని అని తన బావకి ఇచ్చేస్తాడు కొడుకుని కంసుడు. కంసుడిటు పలుకగా వసుదేవుడా బాలు కొనిపోయే మనములో సందేహపడుచునే. కానీ ఈ దయాదాక్షిణ్యాలు ఎంతకాలం? ఈ కంసుడి యొక్క స్వభావం తెలిసిన వాడే వసుదేవుడు సందేహంగానే ఆ బాలుని తీసుకుని వెళ్ళిపోయాడు. అంత నారదు వలన హరిమాయలను తెలిసి కంసుడా బాలకుని చంపించే కోపమున. ఇంతలో రంగప్రవేశం చేశారు నారద మహర్షి. కంసుడి దగ్గరికి వచ్చి, ఏమిటయ్యా నీ మూర్ఖత్వం, నీకు దేవకీదేవి అష్టమ గర్భం వల్ల నీకు మరణమని అశరీరమని చెప్పగా విన్నావు కదా, నువ్వు ఈ విధంగా ఎందుకు దయ తాలుస్తున్నావు? ఎందుకంటే కంసుడి పాపం కూడా పెరిగిపోవాలి. కంసవధ జరగాలి అంటే పాపం పండాలి కదా. ఆయన చేత ఎన్నో అకృత్యాలని దుష్కృత్యాలని చేయించాలి. కనుక ఆ విధంగా ఉపదేశించాడు నారదుడు. నారదుడి మాటల ప్రభావంతో, అది హరిమాయా ప్రభావం, నారదుడి మాటల ప్రభావం కూడా కాదు, హరిమాయ వల్ల. అంత నారదు వలన హరిమాయలను తెలిసి కంసుడా బాలకుని చంపించే కోపమున దేవకీ వసుదేవులను బట్టి కంసుండు చెరలోన బెట్టించే తండ్రిని బంధించే.
రాజ్యమాక్రమించే యాదవులనోడించే, దేవకి తనయులను ఆర్గురిని వధించే. ఈ విధంగా తెలివి తెచ్చుకున్నవాడే కంసుడు వెంటనే దేవకి వసుదేవుల్ని కారాగారంలో బంధించాడు. తన తండ్రిని కూడా ఖైదు చేశాడు. చేసి రాజ్యమంతా ఆక్రమించి తానే పరిపాలిస్తూ ఉన్నాడు. యాదవుల్ని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించుకొని పరిపాలించటం మొదలుపెట్టాడు. ఈలోపు ఈ దేవకి వసుదేవులకు ఆ కారాగార గృహంలోనే 6 శిశువులకు జన్మనిచ్చింది దేవకీదేవి. 6 పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా తీసుకొని కంసుడు చంపి పారేశాడు. ఆదిశేషుని తేజమపుడు దేవకి యందు 7వ శిశువుగా రూపునందెను ముందు. హరి ఆజ్ఞచే ఆమె గర్భమున గల శిశువు గోకులములో రోహిణికి తనయుడై పుట్టే. మొదటే బ్రహ్మదేవుడు తెలియజేశారు కదా, ఆదిశేషుడు హరికి అగ్రజుడిగా పుడతాడు అని. అందుకని ఆదిశేషుడు తన తేజస్సుతో ప్రవేశించాడు ఆ వసుదేవుని ద్వారా దేవకీదేవి గర్భంలోకి. హరిమాయ చేత ఆ గర్భాన్ని సంకర్షణం చేసి నందవ్రజంలో నందగోపుడి ఇంట తలదాచుకుని ఉన్నటువంటి వసుదేవుని ఇంకొక భార్య అయినట్టు రోహిణీదేవి గర్భంలోకి ప్రవేశపెట్టబడింది. ఆ పైన హరియంసద్ వసుదేవులో చేరి దేవకీ గర్భమున దివ్యముగ దీపించే. హరితేజమును దాల్చి వెలిగే దేవకి దేవి, చంద్రోదయము ముందు తూర్పు దిక్కును బోలి. చంద్రుడు ఉదయించటానికి ముందు తూర్పు దిక్కు ఏ విధంగా ప్రకాశవంతమవుతూ ఉంటుందో ఆ విధంగా ప్రకాశించిందట దేవకీదేవి. ఎప్పుడైతే హరి అంశ వసుదేవుని ద్వారా తన గర్భంలో ప్రవేశించిందో అంతకంతకునతిశయించు ముఖ కాంతితో వెలుగు దేవకిని గని వెరగుపడి కంసుండు. ఈమె గర్భమునందు విష్ణువే ఉండునని అనుక్షణము విష్ణువును స్మరింపగా సాగే. ఆమె తేజస్సును చూసి వెలుగుతో కంసుడు విస్మయపడి ఈమె గర్భంలో సరిగ్గా శ్రీ విష్ణువే ఉన్నాడని భయంతో అనుక్షణము కూడా హరినామ స్మరణతో ఏ విధంగా గడుపుతున్నాడు కాలాన్ని ఈ కంసుడు అంటే, శ్రవణ రంధ్రములనే శబ్దంబు వినపడిన అది హరిరవ మంచు ఆలకించగసాగే. కనుల ముందరనేది కనిపించిననుగాని అది హరి రూపమని భావింపగా సాగే. గంధంబులేమైన ఘ్రాణంబు సోకుచో హరిమాలికా గంధమని ఉలికి పడసాగే. తృణము సోకిన గాని హరికరమ్మని తలచు, తలపున హరిదలచు పలుకున హరిబలుకు. హరిమయమైపోయిందట ఆ కంసుడికి అనుక్షణము కూడా దేవకీదేవి గర్భవతి అయినప్పటి నుంచి. ఏ స్పర్శ తగిలినా ఇది హరిచేతి స్పర్శేమో అనుకొని, ఏ గంధము ఎటువంటి వాసన సోకినా ఇది హరిమాలిక పుష్పగంధమేమో అని, ఇది హరి రూపమే అనుకొని అంత హరినామస్మరణలో మునిగిపోయి భయంతో గడుపుతున్నాడు కంసుడు. ఇటులుండనొక నాడు సకల దేవతలతో పరమేష్ఠి పరమేశులే తెంచిరచ్చటకు. కంసు చెరలోనున్న కాంతదేవకి కడకు, కంస వైరిని దాల్చి వెలుగు గర్భిణి కడకు. బ్రహ్మదేవుడు ఈశ్వరుడు సకల దేవతల్ని వెంటబెట్టుకుని సూక్ష్మ రూపాల్లో వారు ఆ కారాగారం దేవకి వసుదేవులు బంధించబడి ఉన్న కారాగృహం దగ్గరికి వచ్చారట. దేవకి గర్భంలో ఉన్నటువంటి గర్భస్థుడై ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని స్తుతించటానికి. చేరి దేవకి దేవి గర్భంబులోనున్న పురుషోత్తముని హరిని స్తుతించిరి రీతి. దేవదేవా నిత్య సత్యస్వరూపా, దిక్కు నీవే మాకు దీన జన బాంధవా. నీ పాద సేవనము నీ నామస్మరణంభు భవబంధముల బాపు దివ్యధామము చేర్చు. నీదు పుట్టుక చేత భూమి భారము వాయు, రావయ్య శ్రీహరి తల్లి గర్భము వెడలి. నాయన నీవు భూభారం పాటానికే అవతరించడానికి సిద్ధమైనావు స్వామి. నీ నామస్మరణే భవబంధాల్ని పాపి దివ్యమైన ధామాల్ని చేరుస్తుంది.
ఎప్పుడయ్యా తల్లి నీ తల్లి గర్భంలోంచి వెలికి రావయ్యా స్వామి అని హరిని ప్రార్థించి ఆ దేవకిని గాంచి తల్లిని గర్భమున పరమ పురుషుడు గలడు నీ కడుపు చల్లగా వర్ధిల్లగా వలయు అని దీవెనలనొసగి వెళ్ళిపోయిరి సురలు. అమ్మా నీ కడుపు చల్లగా, నీ కడుపులో పరమ పురుషుడున్నాడు తల్లి అని ఆమెకు దీవెనలిచ్చి ఆమెకు శుభాశీస్సులు శుభాకాంక్షలు తెలియచేసి దేవతలంతా కూడా తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. అంతా పులకిస్తూ ఉంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, ఆ ప్రభువు, జగత్ప్రభు అయినటువంటి ఆ నారాయణుడు ఉద్భవించబోతూ ఉన్న సమయంలో దేవదేవుని గనిన దేవకీ దేవి గని దిక్కులన్నీయు దివ్య కాంతులను వెదజల్లే భూదేవి వెలిగె జయ శబ్దములు భువి నిండే అమరులు ఫల పుష్పవర్షములు గురింప వెన్నుని ప్రసవించి వెలిగె దేవకి దేవి పున్నమి చందురుని కనిన ప్రాగ్దిశబోలి పురిటింటి దీపమై వెలుగు బాలుని గాంచి పులకించె చూచి వసుదేవుడా బాలకుని. శ్రావణ బహుళ అష్టమి సమయం, అర్ధరాత్రి. భూదేవి వెలిగిపోయిందట. జయశబ్దాలు వినిపించాయి అన్ని వైపుల నుండి. దేవతలు పుష్పవృష్టి కురిపించారట. పున్నమి చంద్రుణ్ణి కనినటువంటి తూర్పు దిక్కు ఏ విధంగా ఉంటుందో ప్రాగ్దిశ ఆ విధంగా వెలిగిపోయిందట ఆ దేవకీదేవి. ఆ పురిటింట్లో దీపంలాగా ప్రకాశిస్తున్నారట స్వామి. ఎలా ఉన్నాడు? ఉద్భవించిన శ్రీమన్నారాయణుడు, శంఖచక్ర గదాధారి అయిన శ్రీమన్నారాయణుడు తాను పుట్టగానే ఎలా ఉన్నాడో ఆ దేవకి వసుదేవులు ఏ విధంగా స్వామిని దర్శించారో కమనీయ కటి సూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారుని హరిని కర్ణకుండల కాంతియుత కుండలుని హరిని వైడూర్యమణి గణవర కిరీటుని హరిని. అన్ని ఆభరణాలతో, సర్వాభరణాలతో, కిరీటాలతో, మణిమయ రత్నాల మకుటాలైనటువంటి హారాలతో, శ్రీవత్సలాంఛనంతో, అద్భుతంగా చతుర్భుజాలు, శంఖుచక్రాలు, దేదీప్యమానమైన ముఖమండలంతో పూర్ణచంద్రుని బోలు కాంతిగల శ్రీహరిని సుగుణాల వాలుడగు భక్తలోలుని హరిని విశ్వాత్ముడగు హరిని విష్ణుడగు శ్రీహరిని మానవుడుగా తనకు సుతుడైన శ్రీహరిని. ఆ విధంగా దర్శించారు దేవకి వసుదేవులు. తమ జన్మ జన్మల భాగ్యంగా ఎంతో అపురూపంగా చతుర్బాహుడు, చతుర్భుజుడు, శంఖచక్ర గదా, కిరీట కుండల కేయూరధారి, వనమాలి పీతాంబరధారి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుని బాలుడుగా కాంచి ఎంతో పులకించి పొంగిపోయారు. భగవంతుడగు హరిని బాలకునిగా గాంచి వసుదేవుడు పొంగిను తీయింపగా సాగే స్వామిని మాయలో సకలంబు సృష్టియగు విశ్వమంతయు నీవు విశ్వేశుడవు నీవు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడుగా తమ గర్భవాసాన తనకు కుమారుడిగా జన్మించిన ఆ శ్రీహరిని చూసి మురిసిపోయి ఆ వసుదేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ విధంగా. త్రిగుణంబులెల్లని ఆనతిని పాటించు సర్వమయుడవు విరాట్ రూపమే నీవు నీకు పుట్టుక లేదు లోన వెలుపల నీవే నీవే మా ప్రభుడవు నీవే మా రక్ష. వసుదేవుడిటుల ప్రార్థించుచుండగ చూచి దేవకి దేవి చిరునగవుతో సుతుగాంచి. భర్త ఇలా ప్రార్థిస్తూ ఉండగా ఆ దేవకీదేవి కూడా ఎంతో చిరునవ్వుతో వసుదేవుడిని చూస్తూ తన కుమారుని కేసి, తన కుమారుడా, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు తన సుస్వరూపంతో వెలిగిపోతూ ఉన్న శ్రీమన్నారాయణుని చూచే దేవకీదేవి ఆ తల్లి కూడా ఈ విధంగా ప్రార్థించింది. విశ్వేశ అధ్యాత్మ దీపంబువై నీవు వెలుగుచుందువు ఆత్మజ్యోతిగా నుండెదవు పరమయోగీంద్రులను పొడగానగాలేని నీ దివ్య రూపంబు గంటి భద్రము గంటి
నా మాంస నేత్రముల కనజాల నీరూపు ఉపశమింపు స్వామి ధన్యమయ్యను జన్మ అని కోరింది ఆ దేవకీదేవి. తండ్రి, ఇంత దేదీప్యమానమైనటువంటి నీ రూపాన్ని నేను దర్శించలేకున్నాను, నా జన్మ ధన్యమైంది. ఇంకా నీ ఈ రూపాన్ని, దివ్య రూపాన్ని ఉపసంహరించి నాకు బాలుడుగా కనిపించయ్యా అని కోరుకుంది ఆ తల్లి. అని విన్నవింపగా ఈశుడకు హరి పలికే, అమ్మ మీ పూర్వజన్మమున వరమందితిరి, నన్ను సుతునిగా పడయ కోరి ముమ్మారులు, పృశ్నిగర్భుగా వామనునిగా నేడు కొమరుగా. అమ్మా, అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు తల్లితో చెప్తున్నాడు, దేవకీదేవితో, అమ్మా మీరు మీ అనేక వేల సంవత్సరాల పాటు తపస్సులు చేసి ఆ తపోఫలంగా నన్ను కుమారుడిగా 3 జన్మల్లో పొందారమ్మా. పృష్ణితప్పుడు పృష్ణి అనే ప్రజాపతి దంపతులుగా ఉన్న యుగంలో వారు పృష్ణిగర్భుడనే పేరుతో స్వామివారిగా ప్రవాసాన్ని అవతరించాడు కుమారునిగా. 12,000 సంవత్సరాలు, దివ్య సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేసి తన కుమారుడిగా స్వామిని పొందారు. ఇంకొక ప్రజాపతి జన్మలో అదితి కశ్యపులుగా జన్మించి వారు వామనుడిగా అదితిదేవి గర్భంలో, ఇది 3వ జన్మ. 3వసారి దేవకి వసుదేవులకు దేవకీదేవి గర్భంలో శ్రీకృష్ణ పరమాత్మగా జన్మిస్తున్నాడు స్వామి. ననుగన్న పుణ్యమున బ్రహ్మపదముందెదరు అని పలికి విష్ణుండు పసిబాలుడుగా మారి, కేరు కేరు మటంచు నేర్చు వేడుక చూపి వసుదేవునకు తగిన యోచనను కల్పించే. స్వామి వెంటనే తన దివ్య రూపాన్ని ఉపసంహరించి ఒక పసిబాలుడుగా మారి కేరుకేరుమన్నాడు. వసుదేవుడికి బుద్ధిలో స్ఫురింపజేసే విధంగా యోచన కల్పించాడు స్వామి. ఆయనకి ఆదేశం అందినట్టుగా అందింది. నన్ను తీసుకొని పోయి నందవ్రజంలో నందగోపుని ఇంట ప్రసవించి ఉన్నటువంటి ఆయన భార్య యశోదామాత ఒడిలోకి చేర్చి అక్కడ పుట్టి ఉన్నటువంటి ఆడపిల్లని తీసుకొచ్చి ఇక్కడికి చేర్చమని ఆదేశించినట్టుగా వసుదేవుడికి స్ఫురించింది. అంత వసుదేవుడా బాలకుని ఎత్తుకొని రొమ్మునకు హత్తుకొని పయనించరే పల్లె, హరిమాయచే అన్ని ఆటంకముల దాటి చెరసాల ద్వారాల దాటి యమునను దాటి. హరిమాయ ప్రభావం అంటే అది చిన్న విషయం కాదు కదా. వెంటనే ఆ బందోబస్తుగా చేయబడినటువంటి ఆ చెరసాల యొక్క ద్వారాలు, తాళాలు అన్నీ కూడా విడిపడిపోయినాయి. ఆ బిడ్డను ఎత్తుకున్నాడు వసుదేవుడు, తన రొమ్మునకు 2 చేతులతో హత్తుకొని బయలుదేరాడు. వెళ్ళగానే ద్వారాలన్నీ విడిపోయి దారిచ్చాయి. అంతా అర్ధరాత్రి, కటిక చీకటి. ద్వారపాలకులంతా కూడా మాయక్రమినట్లుగా అంతా నిద్రలలో ఉన్నారు. గాఢ నిద్ర పరవశులై కంసుడితో సహా అంతఃపురం అంతా, తర్వాత అంతఃపురము కానీ, చెరసాల కానీ, చెరసాల పాలకులు, ద్వారపాలకులు కానీ అంతా నిద్రలో ఉన్నారు మాయా ప్రభావం చేత. ఆ వర్షంలో బయలుదేరి వసుదేవుడు వెళుతూ ఉంటే ఆదిశేషుడు పడగలు పట్టి వెనక పయనిస్తూ ఉన్నాడు. యమున దగ్గరికి వెళ్ళగానే యమున ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉన్న యమున 2గా చీరి దారి ఇచ్చింది వసుదేవుడికి. యమునను దాటి నందవ్రజాన్ని చేరి ఆ రేపల్లెలో ప్రవేశించి గోకులంలో అక్కడ ఉన్నటువంటి నందప్రభువు ఇంట్లోకి నిరాఘాటంగా, ఎక్కడా ఎటువంటి అడ్డు లేదు, అంతా హరిమాయా ప్రభావమే. అందులోకి వెళ్ళి ఆ యశోద అప్పుడే కదినటువంటి శిశువు చూశాడు. తన చేతిలో ఉన్న శిశువుని ఆమె పక్కలో పరుండబెట్టి వెంటనే అక్కడున్న శిశువుని తీసుకుని మళ్ళీ తన చేతుల్లో పెట్టుకొని యథాప్రకారంగా వెనక్కి బయలుదేరి వచ్చేశాడు. మళ్ళీ యథాప్రకారంగా యమున దారి ఇచ్చింది. వెళ్ళి కారాగృహంలో దేవకీదేవి యొక్క ప్రక్కన ఆ శిశువు నుంచి మళ్ళీ ఏమీ తెలియనట్లే కూర్చున్నాడు వసుదేవుడు. వెంటనే ఆ పసిబిడ్డ కేరుమని ఏడ్చింది. ఏడ్చేపటికి కావలి వాళ్ళు నిద్ర నుంచి మేలుకున్నట్టుగా మేలుకుని పరుగు పరుగున వెళ్ళి కంసుడికి శిశు జనన వార్తని తెలియజేశారు. ఎప్పుడైతే కావలి వారు వచ్చి ఆ వార్త తెలియజేశారో తత్తర పాటుతో తల్పంబు దిగి రాజు ఉత్తరీయము జార జుట్టుముడి వేలాడ, రోష క్రోధములు మదిలోన ముప్పిరిగొనగ, సహనంబు కోల్పోయి పరుగుతోనే తెంచే. పరుగున వచ్చేశాడు కంసుడు.
ఎందుకంటే అష్టమ గర్భం అంటే మొదటి గర్భాలకే అంత తత్తరపడినవాడు ఇప్పుడు అష్టమ గర్భంలో శిశువు జన్మించటం అనే వార్త వినంగానే ఒక్క క్షణం కూడా ఆగలేక జుట్టు ముడి వేసుకోకుండా ఉత్తరేయం జారిపోతున్నది చూసుకోకుండా భక్తత్రాణపరాయణుడైనటువంటి శ్రీహరి సిరికింజప్పుడు అని ఎలా వచ్చాడో తన ప్రాణరక్షణ కోసం తన ప్రాణ భయంతో కంసుడు ఆ విధంగానే వచ్చాడని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. వచ్చి కారాగృహంలో ప్రవేశించాడు కంసుడు. పసిదాని బట్టుకొని కసిగజంపగబోవ దీనముగ దేవకీ దేవి అడ్డము వచ్చే అన్న నీకిది తగదు ఆడపడుచిది నీకు మేనగోడలు నీకు నీవే శరణము నాకు ఆరుగురు బాలకులనర్పించి తిని నీకు బాలికను వధింప ధర్మంబుగాదన్న నోచనైతిని సుతుల నీకు సోదరినన్న పుత్రికా దానమిడి పుణ్యంబుగొనుమన్న. అన్నా అన్నా ఆర్తనాదాలు చేసింది దేవకీదేవి. తన కొంగులో దాచుకున్నది, పమిటి కొంగులో దాచిపెట్టుకుంది ఆ శిశువుని. అన్నా ఇది ఆడపిల్ల, మగపిల్లాడు కూడా కాదు, నువ్వు భయపడక్కర్లేదు. ఆరుగురు పిల్లల్ని నీకు అర్పించాను. ఈ ఈ ఒక్క ఆడపిల్లనైనా నాకు కనీసం పుత్రికా దానం ఇచ్చి పుణ్యం కట్టుకో అన్నా. ఇది నీకు మేనగోడలన్నా, నీకు ఆడపడుచుది ఇంటికి అని ఎంతో విలపించి దుఃఖించింది ఆ దేవకీదేవి. అని దీనముగ అన్న కాళ్ళ కడ్డము పడుచు పసిబిడ్డనెత్తుకొని పైట కొంగును గప్పి భోరుమని విలపింప క్రూరుడై కంసుండు బిడ్డ కాళ్లను బట్టి విసరి కొట్టెను నేల. అంత దీనంగా కొంగు కప్పుకొని కొంగులో దాచుకొని బిడ్డని అన్నా అన్నా కాపాడన్నా అని దీనంగా ప్రార్థిస్తూ ఉంటే క్రూరాత్ముడైనటువంటి ఆ కంసుడు వెంటనే ఆ పసిబిడ్డ కాళ్ళని పట్టుకుని లాగి గిరగిరా తిప్పి బండకేసి నేలకేసి కొట్టాడు. అప్పుడు ఏమైంది అంటే నేలపై బడక ఆ బాల నింగికి ఎగసే దివ్య గంధములతో అష్టభుజములు గలిగి వెలిగి పోవుచు పలికె కరకుగా కంసుగని నిన్ను జంపెడి వీరుడొకడు జన్మించెనని. కాళ్ళు పట్టి గిరగిరా తిప్పి ఎప్పుడైతే బండకేసి కొట్టాడో కొట్టిన వెంటనే ఆ పసిబిడ్డ కింద పడలేదుట. రివ్వమని ఆకాశానికి ఎగిరిపోయిన ఆ పసిబిడ్డ జగన్మాతగా రూపంలో దివ్యమైన రథంలో కూర్చొని అష్టభుజాలు కలిగి దివ్యమైన ఆయుధాలు కలిగి ఆ చేతుల్లో మంచి మంచి గంధపు మాలలతో పూలమాలల విరాజితురాలై ఎంతో అద్భుతంగా ప్రకాశిస్తూ దివ్య గంధాలతో దివ్య పరిమళాలతో దేవతలంతా సేవిస్తూ ఉండగా ఆ పరివారంతో ఉండి ఆ తల్లి ఈ విధంగా పలుకుతుంది, నాతో పాటు ఒకడు పుట్టి నిన్ను చంపటానికి పెరుగుతూ ఉన్నాడు దుర్మార్గుడా అని చెప్పి పలికి ఆ బాల అదృశ్యమైపోయిందట. పలికి ఆ పసి బాల అదృశ్యమైపోయే వినిన కంసుని మనసు వికలమైపోయే దేవకీ వసుదేవులను చేరి కంసుండు మన్నింపు మని పలికి చెరనుండి విడిపించే. ఇలా ఆ పసిపాప అమ్మవారి రూపంలో పలికి అదృశ్యమైపోగా వెంటనే కంసుడు ఏం చేశాడు అంటే దేవకి వసుదేవుల్ని చెర నుంచి విడిపించి నీ పిల్లలందరినీ అనవసరంగా హతమార్చాను, నన్ను మన్నించవలసిందని వాళ్ళని చెర నుంచి విడిపించాడు. విడిపించి ఎంతసేపు ఆ బుద్ధి మార్పు అనేది. మరునాడు కంసుండు మంత్రులను బిలిపించి మంతనంబులు సలిపె బాలకుని వధింప అంతమొందింపుమని హరివాస స్థానముల పంతంబుతో కాలపాశవశుడై పలికే. మంత్రులందరినీ పిలిచి సమావేశపరిచాడు మర్నాడు. సమావేశపరిచి ఇంకా ఎంత ఏదైతే హరివాస స్థానాలు ఉంటాయో, శ్రీహరి ఉండే స్థానాలు ఏముంటాయో అవన్నీ కూడా నాశనం అనరించండి, సాధుజనుల్ని సజ్జనుల్ని తపస్సుల్ని అన్నీ భగ్నం చేయండి అని చెప్పి ఆనతిచ్చాడు తన అనుచరులకు. అంతరక్కసులంతకంతకును చెలరేగి సాధుజనులను బట్టి బాధించి వేధించి దౌర్జన్యముల చేసి పాపములనార్జించి తమ పుణ్యములు సిరులు గోల్పోవసాగిరట. ఈ విధంగా పాపం పెరిగిపోతూ
తమ యొక్క పుణ్యాలన్నీ కోల్పోయే విధంగా, పాపం పెరిగిపోయే విధంగా ప్రవర్తిస్తున్నారు ఆ అసురులంతా కూడా కంసుని ఆజ్ఞతో. ఇంకా ఆ రేపల్లె చేరిన ఆ బాలుడైనటువంటి ఆ పరమాత్ముడి దగ్గర అక్కడ వాతావరణం ఎట్లా ఉన్నది అయ్యా అంటే, ఇటులుండవే రేపల్లె మందలో నందుండు నందనుని గాంచి ఆనంద పరవశముంది, బాలునకు జాత కర్మంబులను చేయించి పలుదానములనిచ్చే దేవతల నర్చించే. యశోదాదేవి ప్రసవించిన వార్త తెలిసి గుంపులు గుంపులుగా అందరూ కూడా బయలుదేరి వచ్చారు గోపకాంతలత్తా ఆ యశోదాదేవి ప్రసవించిన ఆ చిన్న శిశువును చూడటానికి. బ్రాహ్మణ జనములు బ్రహ్మవాక్కుల చేత నందనందనుని దీర్ఘాయువుగా దీవింప, దుందుభులు మ్రోగగా వంది జనములు పొగడ ఆనంద గీతములు ఆకాశముల నిండే. అంత ఆ కోలాహలం, ఆ ఉత్సాహం, గోవులు, గోపికలు, గోపాలురు, ఆ నందవ్రజం అంతా కూడా పులకరించిపోతూ ఉంది ఆ చిన్ని శిశువు జననంతో. బాలుడు దయింపగా శుభశకునములు దోచెగరేగ దూడలు చెంగు చెంగుమని తిరుగాడే, గోవులు విరిగా క్షీరములు గురియగా వృషభములు ఉత్సాహమురిమిరంకెలు వేసే. వృషభాలన్నీ కూడా మోరలెత్తి ఎంతో ఉరిమి ఉరిమి రంకెలేసినాయట. గోవులు, ధేనువులన్నీ కూడా ఎంతో అమృతతుల్యమైన ధారల్ని, పాలని, క్షీరాన్ని కురిసినాయిట. లేగదూడాలన్నీ చెంగు చెంగున గంతులు వేసినాయి. ఆకాశంలో దేవతలు దుందుభులు మ్రోగించారు, అప్సరసలు నాట్యమాడారు. బ్రాహ్మణ జనాలంతా వచ్చి దీర్ఘాయువుగా దీవించారు ఆ పసిబాలకుణ్ణి. బాలుడు గలిగినని విని గోపభామినులు నందునింటికి పరుగు వంటి నడకను చేరి, చిన్ని శిశువును గాంచి తిలకించి పులకించి జలకంబులాడించి జోల పాటలు పాడ. పెద్ద ముత్తైదువులంతా విచ్చేశారు. మంచిగా కాళ్ళ మీద వేసుకొని చంటివాడికి నలుగుబెట్టి స్నానాలు చేయించాలి కదా, ఆ నీళ్లు చేయించటము, జోలపాటలు పాడటము, సాంబ్రాణి పొగలు, ధూపాలు అన్నీ కూడా పసిబిడ్డకు చేయవలసిన ఉపచారాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఆ గోపభామినులంతా కూడా. లోకాల జోకొట్టి నిదురపుచ్చడు వేల్పు గోపకాంతల జోలలకు నిదుర నటించే, ప్రళయమున జగములను నీట ముంచెడు స్వామి, గోపికలతో సిళ్ళ నీట జలకములాడే. ప్రళయంలో ఈ సకల జగత్తుని నీటిలో ముంచివేయగలిగినటువంటి ఆ స్వామి ఆ గోపికల యొక్క దోసిడి పోసిన నీళ్లలో కూడా జలకాలాడట ఆ చిన్ని శిశువుగా. అనుచు శుకయోగీంద్రుడత్యంత ప్రీతితో శ్రీకృష్ణ జనన గాథను వివరింపగా, పరమ సంతోషమున కురురాజు ఉప్పొంగే, తన భాగ్యమున శుకుడు హరిలీల దెల్పెనని. నీలగళను తరామ నీరజనయన రామ, నిరుపమ గుణాభరణ నిత్యమంగళ రామ, నిగమార్థ సంచార నిజ భక్త మందార, నీలమేఘశ్యామ పాహి శ్రీరామ.